హాయ్ హలో ఎవ్రీవన్. సో అందరూ మా వీడియోస్ని లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ప్రింటర్ గురించి ఇంకా మరికొన్ని వీడియోస్, ఎర్రర్స్ గురించి ఇంకొన్ని వీడియోస్ చేస్తాము. అయితే ఇవాళ నేను ల్యాప్టాప్లో అడోబ్ ఫోటోషాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా చేసుకోవాలో నేను ఇవాళ మన వీడియోలో చెప్తాను. హోప్ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అయితే ఈరోజు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్తాను చేయడం. ఓకే, ఫస్ట్ మనం అడోబ్ ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేసుకుందాం. అయితే ఇందులో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని దాన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో చేసుకుందాం. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మనం 4x6 సైజ్లో, A4 సైజ్లో అన్నిట్లో మనం ఎన్ని కావాలంటే అన్ని దానికి తగ్గట్టుగా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీకు ఫోటో ఇమేజ్ ఎలా ఓపెన్ చేయడం ఏంటంటే, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మనకి కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేసినాక అందులో సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫోటో. సో ఈ ఫోటోని మనం పాస్పోర్ట్ సైజ్ది సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ క్రాప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కావాల్సిన ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఇమేజ్ సైజెస్ తీసుకొని క్రాప్ అప్లై చేయాలి. ఓకే, క్రాప్ అప్లై చేసినాక ఓకే నేను క్రాప్ చేశాను. అండ్ క్రాప్ చేసుకున్నాక దీన్ని డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. డూప్లికేట్ లేయర్ చేసుకున్నాక దీన్ని చూడండి నేను ఎలా చేస్తున్నానో. CTRL-T Ctrl-T చేసినాక Ctrl+T నొక్కినాక ఓకే Alt-Shift అని సెలెక్ట్ చేసుకొని మనం ఒక స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇమేజ్ సైజ్ కొంచెం తగ్గించుకొని దానికి ఎడిట్లోకి వెళ్ళి మనకి స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. ఓకే, 2 పిక్సెల్స్ లేదంటే 1.5 మనకి ఎంత కావాలంటే స్ట్రోక్ అంత అప్లై చేసుకోవడమే. స్ట్రోక్ అప్లై చేస్తాం కదా, దీన్ని ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఇమేజ్ మనం చేసేసాం. ఇమేజ్ని ఒక పాస్పోర్ట్ సైజ్ అనేది క్రాప్ చేసి దాన్ని పాస్పోర్ట్ సైజ్ చేసేసాము. దీన్ని 4x6లోకి అప్లై చేసుకుందాం. అంటే 6x4 ఒక కస్టమ్ పేజ్ని ఓపెన్ చేసుకొని అందులో అందులోని ఈ ఇమేజ్ని తీసుకొని అందులో అప్లై చేసుకుందాం. ఓకే, ఇలా తర్వాత కాపీ చేసుకుని దాన్ని తర్వాత Alt-Shift టైప్ చేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మల్టిపుల్ ఇమేజెస్ తీసుకొని
ఈ విధంగా సెట్ చేసుకోవడం అన్నమాట. ఓకే, అదేవిధంగా ఇంకో ఇమేజ్ చూడండి. నేను ఇమేజ్ని కాపీ చేసేటప్పుడు వేరేది కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఆల్ట్ షిఫ్ట్ టైప్ చేస్తున్నాను. సేమ్ అదే ఇమేజ్ మీదకి వెళ్ళి ఆల్ట్ అండ్ షిఫ్ట్ చేస్తున్నాను. తర్వాత అక్కడ సెట్ చేసుకున్నాక అగైన్ ఆల్ట్ అండ్ షిఫ్ట్, అట్లాగా. చూసారు కదా, 4x6 సైజ్లో మనకి 8 ఇమేజెస్ అనేది వచ్చినాయి. 8 ఇమేజెస్ వచ్చాయి. ఓకే, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి A4 పేపర్, ఫోటో పేపర్ మీద కావాలనుకుంటే అప్పుడు మనం ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి న్యూకి వెళ్ళి మనకు కావాల్సిన సైజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనం ఎక్కువ 4x6 ప్రిఫర్ చేస్తాము కనుక నేను 4x6 తీసుకుని అక్కడ ఈ ఇమేజ్ అనేది కాపీ చేసి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఆ విధంగా మనం ఇమేజ్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. నేను ఇంకా ఈజీగా కావాలంటే నేను చేయడానికి ట్రై చేస్తాను. హోప్ వీడియో నచ్చినట్లయితే అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.